గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని నామములో శుభములు తెలియజేస్తూ దేవాది దేవుడు మిమ్మల్ని అనుదిన ఆహారముల చేత తాను ఇస్తున్న వాగ్దానముల చేత మిమ్మల్ని దీవిస్తూ ముందుకు నడిపిస్తున్నాడని ఆశిస్తూ ఉంటున్నాను. మరి ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడడానికి మరి లూకా సువార్తల నుంచి 10వ అధ్యాయం నుంచి మరి 19వ వచనంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఆ వాగ్దానము మనము చదువుతూ ముందుకు వెళ్దాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. మరి దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి పాములను తేళ్లను మరి త్రొక్కుటకును మరి వాటి మీద మనకు అధికారం దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. శత్రు బలమంతటి మీద మనకు దేవుడు అధికారం ఇస్తూ ఉంటున్నాడు. మీకు అధికారము అనుగ్రహించుచున్నాను. దేవుడు మనకు అనేకమైన అధికారాలు మరి ఇచ్చి ఉన్నాడు. మరి ఈ మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే ఆ 70 మంది శిష్యులను మరి ఆయన ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నప్పుడు ఎక్కడైతే కోత విస్తారం ఉందో ఆ ప్రాంతాలకు పంపిస్తూ ఉన్నాడో ఆ పంపిస్తున్న సమయంలో వారితో మాట్లాడుతున్న మాటలే ఈరోజు ఈ యొక్క వాగ్దానము. వాళ్ళని మరి బలపరుస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారికి ఉన్న అధికారం ఏంటో తెలియజేస్తూ ప్రభు వారితో మాట్లాడుతున్న సందర్భము ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. పాము తేళ్లను మరి త్రొక్కే శక్తి మనకిచ్చాడు దేవుడు. అలాగే శత్రు బలమంతటి మీద అధికారం మనకు ఇస్తున్నాడు దేవుడు. మరి ఈరోజు మరి మనము శత్రువు యొక్క బలాన్ని చూసి భయపడుతున్నాం, పాము తేళ్లను చూసి భయపడుతూ ఉన్నాం, మరి అనేకమైన విషయాల్లో మనం బలపడుతూ ఉన్నాం. అయితే దేవుని మాట మాత్రం మనకు తెలియజేస్తుంది ఏంటంటే ఏదియో ఎంత మాత్రము నీకు హాని చేయదు. మనకి ఏ హాని జరగదు. నువ్వేదో భయపడుతున్నావు, ఈరోజు నేనేదో భయపడుతున్నా, నీ సమాజం ఏదో భయపడుతుంది, దేని విషయంలో భయపడుతున్నాం, కొన్ని విషయాల్లో మనం భయపడుతూ ఉంటున్నాం. కానీ దేవుని వాక్యం స్పష్టంగా మనతో తెలియజేస్తుంది, మనతో మాట్లాడుతుంది, మనకు వాగ్దానం ఇస్తూ ఉంది. ఏమని వాగ్దానం ఇస్తుందనంటే ఏదియు ఎంత మాత్రము హాని చేయదు. మనకి ఏదియు ఎంత మాత్రము హాని చేయదు. ఎందుకంటే మనము దేవుని యొక్క భయంలో ఉన్నాం, దేవుని యొక్క భక్తిలో ఉన్నాం, దేవుని యొక్క ఆశ్రయంలో ఉన్నాం, ఆయన నామంలో మనం కలిగి ఉన్నాం, ఆయన శక్తిని మనం రుచి చూసిన వారం. కాబట్టి రుచి చూసిన వారు మరలా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభువు మనకు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, మీకు ఏదియో ఎంత మాత్రము హాని చేయదు. మీకు లోకానుసారమైన ఏ హానులు మీకు జరగాలని చూస్తున్నా అవి జరగవు. ప్రభువు జరగనీయడు. కాబట్టి నువ్వు దేని నిమిత్తం హాని అని భయపడుతున్నావు, దేని నిమిత్తము నాకు ఇది చింత అని నువ్వు చింత చేస్తున్నావో దానిని మర్చిపోయి ప్రభువులో ఆనందంగా సంతోషంగా ముందుకు సాగాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. మరి ప్రియ సంగమా, ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఈరోజు నువ్వు ఏ మాత్రం కూడా భయపడకూడదు. ప్రభువు వాగ్దానం చేస్తున్నట్టుగా నీకేది సంభవించదు. ప్రభువు ఏదియూ నీ మీదికి రాదు. ప్రభువు నీకు అధికారం ఇస్తున్నాడు. పాములను తేళ్లను శత్రువు అంతటి మీద అధికారాన్ని నీకు ఇస్తున్నాడు. ఆ అధికారాన్ని గుర్తించుకున్నట్లయితే ప్రభువు నీతో తోడుగా ఉండి ఆ కార్యాలన్నిటినీ జరిగిస్తాడు. మహాబలమైన కార్యాలు, మహా అద్భుతమైన కార్యాలు, మహా ఆశ్చర్యమైన కార్యాలు నీకు జరుగుతాయి. ప్రభువు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీ వందనాలు నాయనా. అయ్యా, ఈ యొక్క వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన ఇదిగో తండ్రి ప్రోత్సాహాన్ని మాకు ఇస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ఏదియు ఎంత మాత్రం మాకు హాని చేయదని, ఇదిగో తండ్రి పాము తేళ్లను నైనా అణగత్రొక్కే శక్తిని నైనా ఇదిగో తండ్రి ప్రభా అధికారమును మాకు ఇస్తున్నావు తండ్రి, నీకు వందనాలు.
మేము ఈ రోజునైనా ప్రభ ఏ విశ్వాసులుగా ఉన్నామనంటే పిరికివారిగమైన విశ్వాసులుగా, భయపడే విశ్వాసులుగా ఉన్నాం. అయితే మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు నాయన. మాలో ఉన్న బలం నీ బలం అని మర్చిపోయి మేము ఉన్నట్లయితే మమ్మల్ని మన్నించు, క్షమించు, ఎదుగుతాను. ఇక నుంచి ఆయన దేనికి భయపడకూడదు, ఏ హాని కూడా మాకు జరగదని నాయన మేము నిర్భయంగా ముందుకు వెళ్ళలాగిన సహాయం దయచేయమని వాక్యంలో వింటున్నా ఇదిగో ఈ మాటలు నాయన ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించినగాక, ఆశీర్వదించినగాక. ఆయన మీకు ఏ మాత్రమో, ఎంత మాత్రమో, ఏ అపాయము, ఏ హాని జరగనీయకుండా మిమ్మల్ని కాపాడును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.